ఎన్నో రికార్డులు సొంతమైనటువంటి నవరస నట చక్రవర్తి రాజేంద్ర ప్రసాద్కు ఇంకొక రికార్డు కూడా దక్కింది. అదేంటంటే ఒకే బిరుదుని ఇద్దరు సంస్థలు వాళ్ళు ఇచ్చేటువంటి అరుదైన గౌరవం కూడా ఆయనకే దక్కింది. అదే రకంగానంటే 1992 ప్రాంతంలో బల్లెం వేణుమాధవ థియేటర్ ఆధ్వర్యంలో ఎంఎస్ రెడ్డి గారు, తర్వాత డాక్టర్ పివి రంగారావు అప్పుడు విద్యాశాఖ మంత్రి గారు వారందరి సమక్షంలో ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నవరస నట చక్రవర్తి బిరుదుని ఆయన 9 ఎగ్జిబిషన్స్ నవరసాల ఎగ్జిబిషన్స్ తోటి ఒక పెద్ద షీల్డ్ అరుదైన జ్ఞాపికతో ఇవ్వడం జరిగింది. ఆ కవరేజ్ అన్ని ప్రముఖ సినిమా పత్రికల్లోనూ అప్పుడున్న మీడియాలో అన్నిట్లో ప్రముఖంగా రావడం జరిగింది. 1992లో జరిగిన ఈ కార్యక్రమం తర్వాత ఇప్పుడు 2002, 2022, 23 అంటే దాదాపు 23 సంవత్సరాల తర్వాత 23 అంటే 33 ఏళ్ళ తర్వాత అంటే మనకు 92 నుంచి కౌంట్ చేసుకుంటే 2002, 2012, 2022, 2025 33 ఏళ్ళ తర్వాత తానా సభల్లో అదే బిరుదుని నవరస నట చక్రవర్తిని దీర్ఘం యాడ్ చేసి నవరస నట నా చక్రవర్తి అని ఇచ్చారు. నవరస నట చక్రవర్తి బల్లెం సంస్థ ఇస్తే నవరస నటనా చక్రవర్తి అని ఇచ్చారు. ఏమైనా 2 సార్లు కాదు 10 సార్లు ఇచ్చినా కూడా ఆయన అర్హుడే కాబట్టి నవరస నట చక్రవర్తి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు నవరస నటనా చక్రవర్తి అయ్యాడు. తప్పేముంది? 33 ఏళ్ళ తర్వాత ఒక దీర్ఘం పెరిగింది అంతే. సో కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజేంద్ర ప్రసాద్ గారికి మరిన్ని గౌరవాలు దక్కాలని చెప్పి మరీ కోరుకుంటూ ఆయన అభిమాని సోదరుడు బల్లెం వేణుమాధవ్. నమస్తే.